నారాధనా ఉరబల రబ శల రబ హురబల రబ బబ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆమేన్ గ్లోరీ ఆరాధనా నీ యేసయ్యా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే నీకే హల్లెలూయా. చేతులు పైకెద్దాం అందరూ కూడా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా. ప్రేమగల మా దేవానికి వందనాలు. మమ్మల్ని నా తండ్రి ప్రేమించి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని మా పాపాల నిమిత్తము శాపాల నిమిత్తము ఈ లోకానికి నాయన పంపించేందుకు స్తోత్రాలు నాయన. పాపములు శాపంలో పట్టబడిన మమ్మలను తండ్రి ప్రేమించి నీ ప్రియకుమారుని మా పాపాల నిమిత్తం శాపాల నిమిత్తము నాయన బలియాగం చేసిన దేవా, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా పాపముల శాపముల నుంచి మమ్మల్ని చీకట్లను మమ్మలను ఆశ్చర్యకరులు నడిపించిన తండ్రి మీ రక్తమిచ్చి కొనుక్కొని పరిశుద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు కూడా కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వారం అంతా దేవుడు కాపాడేందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల మా తండ్రి మహోన్నతుడా అని స్తోత్రములయ్యా. కూడొచ్చిన వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించని పాటలు పాడినావయ్యా, చక్కని ఆరాధించినవయ్యా అని కొందనాలు తండ్రి. కొద్ది క్షణాలు నా తండ్రి బిళ్ళతోనూ మీరు మాతోనూ మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుతున్నాను తండ్రి, ఆమేన్. అలాగనే ఉన్న పాటను అందరూ కూడా కానుక పడదాము కనుక కానుకబడిన తర్వాత వాక్యం మనం చెప్పుకొని ఆకలి వేస్తుంది. బాగా మమ్మదీవా వెనుదీదువా వెనుదీదువా పాడి పంటలు ప్రభువు నీకివ్వగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకివ్వగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. ప్రభు యేసు నామందు నీకుండగా, ప్రభు యేసు నామం ఇస్తవా. నీ ధనము నీ గణము ప్రభు యేసుకే, నీ దశ భాగమము దీవా వెనుదీదువా వెనుదీదువా. కానికేసేవలేయండి. వేసిన వారు కూర్చొని క్రమంగా దయచేసి గమనించండి. శక్తి ఎంతగానో ఈ దినాన్ని చూపించిండ్రు, అందుని బట్టి వందనాలు మీ అందరు కూడా. దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి క్రైస్తవ జీవితము చాలా ఎలివైనది, చాలా గొప్పది, చాలా అమూల్యమైనది బిడ్డ. కనుక మీలో కొంతమందికి మరి దేవుని గురించి నాకంటే ఎక్కువ బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. కనుక ఈ కడవరి దినాలలో ఆఖరి దినాలలో ప్రభువు ఒక రాకటి వచ్చేంత వరకు ఎంతమంది ఉంటారో ఎంతమంది ఓడిపోతారో అది దేవుడు తెలుసు. కనుక ఒక అతను రైతు అనేది మరి పంట పొలం వేసిందంట. పంట పొలం వేసినప్పుడు ఆ గోధుమలు అన్నీ ఎత్తిండంట. ఎత్తిన తర్వాత కొంతకాలం కష్టపడిందంట. ఆయన వంతు ప్రకారం ఆయన పొలాన్ని శుభ్రంగా బాగు చేశాడు.
పొలం అంతా కూడా మామూలుగా మొదటగా చెట్లు, రాళ్ళు, కంప అన్నీ ఉంటే మొదటిగా ముళ్ళు గుచ్చుకుంటున్న చేతులకి కాళ్ళకి దిగబడుతున్న నెత్తులు కడుతున్నా కానీ శుభ్రంగా సాగు చేస్తని ఎంతగానో ఆ వ్యక్తి కాళ్ళకున్న ముళ్ళు కుచ్చుకొని కానీ లెక్క చేయకుండా ఓర్చుకొని, సురుకుతైన కానీ ఓర్చుకొని ఆ రాళ్ళన్నీ శుభ్రంగా మామూలు లేపి పక్కనేసి చుట్టూ కంచి చేసి ఎంతో శ్రమ పడితే ఆ స్థలం అనేది ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత మామూలుగా ఆ భూమిని బాగా నాగలతో బాగా దున్నినంట ఆయన. దున్నిన తర్వాత ఇక మామూలుగా విత్తనాలు వేసిందంట. విత్తనాలు వేసిన తర్వాత మామూలుగా చెట్లన్నీ మలిసిన తర్వాత దానికి మళ్ళీ కలుపులు తీసుకుంటా వస్తుందంట. ఆ తర్వాత మందు కొడుతుందంట. ఇలాగా కొనసాగుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళకి చివరికి కోతకాలం వచ్చినప్పుడు ఆయన పంటని శుభ్రంగా కోసి ఇక అతను తూరుపాలు పోయటానికి మొదలుపెట్టిండంట. తూరుపాలు పోసి మొదలుపెట్టినప్పుడు మరి 100 బస్తాలు అయితే అనుకుంటే 100 బస్తాల్లో 90 బస్తాలు మామూలుగా పొట్టు గాలికి పోయిందంట. 10 బస్తాలు మాత్రమే మిగిలినాయి అంట. ఈ ఉపమానానికి అర్థమైన యేసుప్రభువు చెప్పిండు, ముళ్ళ తొక్కలు, రాళ్ళు రప్పలు అడిలా ఉండదేమో లోకం అన్నమాట. లోకం ఈ ముళ్ళ తొక్కలు అంతా మామూలుగా బాగు చేసే వ్యక్తి ఎవరంటే రైతుని దేవుడు దయ్యంతో పోల్చిండు ఆయన. దైవశావుడితో పోల్చిండు ఆయన, దైవజనుడితో పోల్చిండు. అంటే ఇప్పుడు మనందరం ఒకప్పుడు యేసుప్రభువు ఎరగతలకి నువ్వు ఎక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటావో తెలియదు, నీ కులం ఏందో నా కులం తెలియదు. ఒకప్పుడు ఎరగతలకి ప్రభుని తెలుసుకోతలకి ఒకప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానానికి అర్థం చెబుతున్నమాట. ఈ రాళ్ళు రప్పలు అన్నీ కూడా ఏంటంటే మామూలుగా దేవుణ్ణి ఎరగకుండా, దేవుని తెలియకుండా ఉన్న వ్యక్తులు అని అర్థం. లోకంతో సమానం. లోకమే అరణ్య భూమిరా అని పాట ఒకటి రాసిన భక్తుడు. ఈ లోకం అనే మామూలు గుర్తు అన్నమాట. ఇప్పుడు ఈ యజమానుడు అన్న ఆయన ఎవరంటే దేవుని సేవకుడు. రైతు అన్న ఆయన ఎవరంటమ్మా? దేవుని సేవకుడు. ఈ దేవుని సేవకుడు అన్న ఆయన ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్ళు గుచ్చుకుంటున్నా, ఎంత శ్రమ పడుతున్నా అవన్నీ కూడా వేరేసి మామూలుగా శుభ్రంగా సదరం చేసి నాగలతో దున్నుతూ ఉంటుండు. నాగలు అనే పదానికి దేవుని ప్రియమైన బిడ్డలారా పరిచర్య, దేవుని యొక్క పరిచర్య ప్రారంభించాడు. కష్టపడిన దున్నిండు. అది దేని గుర్తంటే సంఘము అనేది కట్టబడుతున్నమాట. ఇక రెండవది మామూలుగా ఈ నాగలతో దున్నిన భూమిని విత్తనాలు వేయటం మొదలుపెట్టిండు. ఏమేం చేస్తున్నట్టండి అమ్మ చెప్పండి, ఏమవుతుందండి? విత్తనాలు వేయటం మొదలుపెట్టింది. ఈ విత్తనాలు దేని గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. ప్రభు చెప్పిండు, ఇత్తువాడు ఇత్తని విత్తుతుండగా కొన్ని విత్తనాలు మంచి నేలను, కొన్ని విత్తనాలు ముళ్ళ తొక్కలోను, కొన్ని విత్తనాలు త్రోవ పక్కను, కొన్ని విత్తనాలు రాతి నేల పడని చెప్పేసి అని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ఉపమానం చెప్పిండు ఆయన. ఈ దైవజనుడు రైతు దైవజనుడితో పోల్చుకుంటాం కాబట్టి సావుకుడు వాక్యం అని విత్తా ఉన్నప్పుడు అంట అందరూ కూడా మామూలుగా దేవుడి గురించి తెలుసుకొని అందరూ కూడా బాప్తిసం పొందినారు. విత్తనాలు ఎత్తినారు, సావుకుడు వాక్యం బోధిస్తుండు, అందరూ ప్రభుని తెలుసుకున్నారు, అద్భుతాలు జరిగినాయి, బాప్తిసాలు అందరూ చేసుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు, మంచిది. విత్తనాలు ఎత్తుతున్న రైతు అన్ని విత్తనాలు మనిషిని, అన్ని విత్తనాలు చెట్లైనవి. వాక్యం బోధించినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు అనేక మంది యేసుప్రభువారు గొప్ప దేవుడు, యేసుప్రభువారు నీతిమంతుడు అని అందరూ మీరు తెలుసుకున్నారు, లోకం తెలుసుకుంటుంది. సావుడు ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు జరిగింది, దయ్యను మంచి ప్రార్థనాపరుడు ఆయన అని మీకు తెలుసు, మీరు అద్భుతాలు పొందుకున్నారు.
అలాగనే ఇత్తనాలు ఇత్తినప్పుడు ఆ ఇత్తనాలన్నీ కూడా బాగా మలుస్తూనే ఉన్నాయి, మలిసిని బాగానే. మీరు కూడా అందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్నారు, ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిస్మలు తీసుకున్నారు. సేవకుడు మరి ప్రార్థనాపరుడు, ఆయన మంచి సేవకుడు అని చెప్పేసి అని తెలుసుకున్నారు. ఇత్తనాలు వేశారు, మనిషి చెట్లు మనిషి మీరు కూడా తెలుసుకున్నారు, అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత ఈ బాప్తిస్మలు తీసుకున్న వాళ్ళు కొంతమంది వెనకబడినప్పుడు సేవకుడు మామూలుగా వాళ్ళని ప్రేమించి ప్రేమతో చెప్పిన మాటల ద్వారా వాళ్ళు కొంతమంది సరి చేసుకునే వాళ్ళు, కొంతమంది సరి చేసుకున్న వాళ్ళు ఉంటారు. వెనకబడకుండా ఉండేవాళ్ళు కొంతమంది, వెనకబడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నీ కూడా దేని గుర్తంటే మామూలుగా ఈ చెట్లు మలిసిన తర్వాత ఎలాగైతే ఈ కలుపు మొక్కలన్నీ శుభ్రంగా తీస్తూ ఉంటాయి. ఎందుకంటే కలుపు మొక్కలు పోతే అది ఎదగదు కదా. అది ఇప్పుడు చుట్టూ గడ్డి పిచ్చి గడ్డలో ఉండి అనుకోండి, ఆ సేనం ఏదంటే బీడిబారుని ఉంటా ఉండదు అన్నమాట. అందుట్లో పిచ్చి చెట్టు ఏదో అర్థం కాదు, మిరప చెట్టు ఏదో అర్థం కాదు, అందుట్లో మామూలుగా పచ్చి చెట్టు ఏది అర్థం కాదు, ఏది అర్థం కాదు. చూడండి, కొంచెం పొలాలు వెళ్తారు కదా మీరు, కలుపు తీసిన చేను కాకుండా, కలుపు తీయకుండా ఇత్తనం వేసిన మొదలుకొని మామూలుగా చెట్టు మలిసింది అంతవరకు కలుపు తీయకుని ఉంటే, కలుపుతో పాటు మామూలుగా ఈ పత్తి చెట్టుతో పాటు మిరప చెట్టుతో పాటు కలుపు కానీ పిచ్చెట్లు కానీ దాంతో సమానం పెరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీరు పొలం వెళ్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్న వాక్యం. దాంతో కూడా పెరుగుతూ ఉంటామంటే చెట్లన్నీ కూడా, అవునా కాదా? పెరుగుతూ ఉంటాయి. అప్పుడు రైతు ఏం చేస్తారు, అమ్మో చెట్లు పాడైపోతాయి, వేసిన పంట ఆగమైపోద్ది అని చెప్పేసి అని శుభ్రంగా కలుపు మొక్కలు ఏం చేస్తారంటే కూలోల చేత కలుపు తీపిస్తూ ఉంటాం శుభ్రంగా. ఎందుకంటే చెట్టుకి వెదుగుదల ఉండటానికి, చెట్టుకి వెదుగుదల ఉండటానికి. అలాగనే అకస్మాత్తుగా మామూలుగా గొంగళ పురుగో పసర పురుగో ఈ కాయలు తినేసే పురుగు, పూతను రాల్చే పురుగులు పడి అనుకోండి, ఏ మందు కొట్టాలని చెప్పేసి ముందు మందుల షాపులోకి వెళ్ళి వాండర్ని, మందుల షాపు ఉన్న వాండర్ని అడిగి దాన్ని సరైన మందు తీసుకొని, కొంతమంది అయితే మామూలుగా సేను దగ్గరికి వెళ్ళి ఆ సేనుతో ఫుడ్ తీసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా సేను ఇలాగుంది, దీనికి ఏ మందు కొడితే బాగుంటుంది అని చెప్పేసి అని కొంతమంది తెలియగలిగిన వాళ్ళు చూపెడితే, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఏ సేనుకి ఏ మందు కొడితే ఆ పురుగు పోద్ది, ఏ సేనుకి ఏది కొడితే బాగుపడుతుంది అని చెప్పేసి అని ఆయన తెలుసు కాబట్టి ఆయన సరైన మందు ఇస్తూ ఉంటాడు. అలాగనే ఈ కలుపు మొక్కలు అనేది అంటే ఒక్కసారి బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ అనుదిన ఆచారాలకు వెళ్ళిపోయి దేవుడి గురించి కొంతమందికి పరిపూర్ణ తెలియక, కొంతమంది తెలుసు కూడా దేవునికి వెనకేసి దేవుని అంటే లెక్క లేకుండా భయం లేకుండా లోకాంశ తిరుగుకుంటా ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వచ్చి తర్వాత మిగతాలు పోయే వాళ్ళకి అది దేని గుర్తు అంటే ఈ పత్తి చేనికి పురుగు, పసర పురుగు ఎలాగైతే గొంగళ పురుగు పట్టిందో దాని గుర్తు అన్నమాట. అమ్మ అర్థమవుతుంది మీకు వాక్యం? ఈ మిరపసేనికి పచ్చేనికి గొంగళ పురుగు పసర పురుగు ఎలాగ పడితే రైతు బాధపడుతున్న చేనాగమవుతుందని చెప్పేసి అని సరైన మందు ఎలా కొట్టాలో శవుడు కూడా మామూలుగా కొంతమంది దేవుడిని నమ్ముకొని బాప్తం చేసుకొని కూడా సత్యం తెలుసుకొని వాళ్ళు లెక్క చేయకుండా దేవుడు భయపడకుండా వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చి వాళ్ళకి ఇష్టమైనప్పుడు మానుకొని దేవుని పెట్టి లోకంలో కలిసి అన్నుజనుల ఆచార ప్రకారం చేస్తున్నప్పుడు ఏమైందంటే సావుకుడు దేవుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ రైతు ఎలాగైతే మంచిగా ఈ మందు కొడితే శుభ్రంగా మొత్తం బాధ్యయ చక్కగా ఉండదయ్యా అని ఎలాగైతే చక్కని మందు ఇస్తాడో అలాగనే దేవుని సావుడు కూడా మోకరించి ప్రార్థించినప్పుడు ఈ షాపులో ఆయన రైతుకి ఎలాగైతే మంచి మందు ఇచ్చిండో దైజండు కూడా దేవుడు మంచి ఒక ఆలోచన, నా బిడ్డ ఈ వాక్యం చెప్పు, నా బిడ్డ ఈ మాట చెప్పు నా బిడ్డలకి. ఎందుకని చేనుకొండ మామూలుగా ఆ పసర పురుగు గొంగళ పురుగు పడితే చేడు చచ్చిపోద్ది, ఆగమైపోద్ది. అది ఏమైద్ది? అది ఆగమైపోద్ది. అలాగనే మామూలుగా మందు కూడా సరైన మందు పడితే బాగుండదు, కానీ సరైన మందు కూడా పోతే చేడు ఆగమైపోద్ది కదా. అలాగనే సేను పొలం అనగా దేవుని సంఘం అన్న గుర్తుపెట్టుకోవాలి. పొలం అంటే అర్థం ఏందమ్మా? దేవుని సంఘము. బైబిల్ ప్రభు చెప్పాడు పొలం అనగా దేవుని యొక్క సంఘము. చెట్లు అనగా మొక్కలు అనగా ఎవరంట? విశ్వాసులు. ఎవరంటమ్మా చెప్పండి? విశ్వాసులు. ఆ సేనుకి మామూలుగా వ్యవసాయం చేసి సాగు చేసే ఆయన పేరు రైతు ఎవరంట? దేవుణ్ణి సావుకుడు, దేవుణ్ణి కాపరి. ఇప్పుడు ఈ గొంగళ పురుగులు పసర పురుగులు అన్నీ కూడా మామూలు పడుతున్నాయి అంటే అర్థమైంది, వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా సైతాను వారిలో రకరకాల జ్వరబడి రకరకాల వారి ఆలోచన తలంపులన్నీ మార్చేసి ప్రభువులు సరిగ్గా నిలబడలేకుండా చేసేది ఈ సాతాను. దేని గుర్తు అంటే మామూలుగా పసర పురుగులు, గొంగడు పురుగులు, మిడతలు ఇవన్నీ అర్థం ఉండదు. మరి దానికి ఏం చేయాలంటే సరైన మందు కొట్టాలి. సరైన మందు కొట్టకపోతే ఏమైతే ఆ సేను పడైపోద్ది. సరైన మందు కావాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? రైతు ఎక్కడికి వెళ్ళిపోవాలి? మందుల షాపులో ఎక్కడ అమ్ముతారో మందుల షాపు అక్కడికి వెళ్ళి ఏం చేయాలంట?
కొనుక్కొని తీసుకొచ్చి కొట్టాలి. కొన్ని మందులు కొట్టినా కానీ కొన్ని పురుగులు సావు. గుర్తుపెట్టుకుని శాలలో వెళ్తుంటే అసలు ఎంత ఒకటి పోతని ఇంకొకటి పుడతా ఉండదు. అది అర్థమవుతుందా? ఇక రైతు ఏంది, కొడతనే ఉంటుంటాడు ఆయన, చేతనూరు కొడతనే ఉంటుంటాడు ఆయన. ఇలాగ జరుగుతూ ఉంటాయి. అలాగని రైతు కూడా అలా చేసిన తర్వాత మామూలుగా కోతకొచ్చిన తర్వాత 100 బస్తాలు అయితేలే అని ఎంతో సంతోషపడినట్ట దేవుడు యజమానుడు. చివరికి 100 బస్తాల్లో 10 బస్తాలు మామూలు గట్టెత్తనాలంట, 90 బస్తాలు మొత్తం పొట్టేనంట. ఏడ తెలిసిందంటే తూర్పాల బస్సు దగ్గర తేలిపోయిందంట. ఏడ తేలిపోయిందంట అండి? తూర్పాల బస్సు దగ్గర శార తీసుకొని తూర్పాలు గాలిపోతుంటే గట్టెత్తనాలు రాసిమే బండి అంట. తాలు తమ్మెలేని పొట్లు మొత్తం కూడా గాలికి ఎగిరిపోయినాయి అంట. ఎందుకు ఈ ఉపమానం చెబుతానంటే, ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, ఒక్కసారి మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పరలోక రాజ్యం చేరేంత వరకు గట్టెత్తనాలు ఎవరో, పొట్టి ఎవరో, గాలికి పోయేది ఎవరు, నిలిచేది ఎవరో, చివరికి ఎవరంటే ఎప్పుడు చెప్పయ్యే వాక్యం విని దాని ప్రకారం అనుకున్న వాళ్ళే గట్టెత్తనాలు ఎవరో, గాలిపోయేది ఎవరో మీరు వినాలి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఉపమానం చెప్పి మీకు వాక్యం చెబుతున్నమాట. కనుక ఈ గడ్డెత్తనాలు ఏమైనాయంట, రాసిమే పని అంట. ఈ పొట్టు తాలు మొత్తం గాలికి వెళ్ళిపోయాడంట. ఎప్పుడు తెలుస్తుందంటే ఇత్తనం అన్నిట్లో ఇత్తనం వేసేటప్పుడు, సేల ఇత్తనం వేసేటప్పుడు ఇత్తనాలు ఆడుతుంటే అన్ని ఇత్తనాలు బాగానే అంట. నేను బాగున్నా నువ్వు బాగున్నా అనుకుంటున్నా అంట. తర్వాత మొక్క మరిచిన తర్వాత ఆ చెట్టు అంటుందంట, నువ్వు బాగున్నావు నేను బాగుండా. పెరిగిన తర్వాత నువ్వు బాగున్నా బాగునుకుంటుందంట. చివరికి ఎక్కడ దాన్ని బట్టబట్టారు బయటపడిందంటే తూర్పాలు పోసేటప్పుడు. ఎక్కడంట? తూర్పాలు పోసేటప్పుడు గడ్డెత్తనాలు అయ్యో, ఓటెత్తనాలు అయ్యో, పొట్టేదో గట్టి గింజేదో ఎక్కడ తేలిందంటే ఆ యజమాను తూర్పాలు పడతంటే పొట్టంతా గాలికి వెళ్ళిపోయిందంట. కొట్టుకుని పోయిందంట. అడ్రస్ లేకుండా మద్రాసు. గట్టితనాలు మాత్రమే రాశిలో కొండి అంట. ఈ వాక్యం నీకోసం బిడ్డ, నీకోసం గుర్తుపెట్టుకో. ఈ పిటాల కోసం కాదు, దయచేసేనండి. ఇక్కడ కూర్చున్న నీకోసం ప్రభు మాట్లాడుతున్నాడు, నీకోసం మాట్లాడతాడు. స్వీకరించి అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు ధన్యుడు. స్వీకరించి అంగీకరించుకొని వదిలేస్తే నువ్వు దరిద్రురాలు అయిపోతావు. కనుక బైబిల్ గ్రంథం చూద్దాం. దాచేసి ఆదికాండంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం ప్రభు కుటుంబం బట్టి రెండవ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అతడు చిత్తం ప్రభువా నేను. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. విశ్వాస జీవితంలో దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆయన పరీక్ష పెడతా ఉంటాడు. వినాలి. అనేక మంది చెప్పే సమాధానం ఏంటంటే, ఏందమ్మా శనివారం రోజు అసలు తిరిగి కూడా చూడట్లేదమ్మా, ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వస్తున్నావు. ఏందయ్యా ప్రభువుని నమ్ముకొని తెలుసుకొని ఈ ఆదివారం వస్తే ఒక ఆదివారం మళ్ళీ మిస్ అయ్యి 2 రోజులకు వస్తున్నావు. ఎందుకయ్యా అంటే, నాకు ప్రజలను అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానం, మీలో కొంతమంది చెప్పే సమాధానం ఏమంటున్నారంటే, అయ్యా పొద్దుగులు పని చేసుకున్నాము, రాత్రి అంతా పని చేసుకున్నాం, పగలంతా పని చేసుకున్నాము, మరి అందుకని చెప్పేసి శనివారం రాలేకపోతున్నాము. ఇంకో ఆదివారం మరి ఏందంటే పలానా కార్యక్రమం వచ్చింది, పలానా కార్యం వచ్చింది చెప్పేసి అని ఇట్లాగా వారికి తెలివిని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న తెలివితేటలు బట్టి ఇలా చెప్పుతున్న వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు మీలో, నేను నమ్ముతున్నా. అయితే దేవుని వాక్యములో ప్రియమైన సోదరా, ఈ దినములో మనము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మతలకు మనకు అనేక శ్రమలు మనకు ఉన్నాయి, మనకు అనేకమైన కష్టాలు మనకు ఉన్నాయి. ఒప్పుకుంటారు ఒప్పుకోరు మీరు చెప్పిన యథార్థవంతులు. యేసు ప్రభువారి నమ్మతాలకి నాకు బాధలు ఉన్నాయి, కష్టం ఉండాలి. యేసు ప్రభువారి నమ్మతాలకి
పెళ్ళిళ్ళు వచ్చినాయి, యేసుప్రభు వారి నమ్మకోతలకి పుష్పోతల కార్యక్రమం వచ్చినాయి, యేసుప్రభు వారి నమ్మకోతల దినాల కార్యక్రమం వచ్చినాయి, యేసుప్రభు వారి నమ్మకతలకి అనేక ప్రాణాలు వచ్చినాయి అన్నవారు మీలో యథార్థంగా నమ్ముతారా నమ్మరమ్మ ఈ మాటని? అమ్మా చదువు పైగెత్తని నమ్మితే. కనుక ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి రాలేదు అనటానికి మరి అది నమ్మదగిన మాట. ప్రభువుని నమ్ముకోతలకి ఎలాగైతే మనకు వచ్చినాయో ఇబ్బందులు ఇరుకులు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అనేది మనకనేది ఈ సముద్రము అనేది, ఈ సమస్యలు అనేది, ఇవన్నీ కూడా సాధ్యంగా మనకి మానవులు కాబట్టి, మనుషులు కాబట్టి సాధ్యం కాబట్టి ఈ శ్రమలు అనేది ప్రతి మనిషి కూడా ఉంటాయని యేసు ప్రభు వారు పొంది ఆయన అనుభవించి మీకు కూడా శ్రమలు వస్తాయి, అవన్నీ కూడా మీరు జయించాలని చెప్పేసి ప్రభు చెప్పిండు. ఆయన నేను జయించినట్లు మీరు కూడా జయించాలని ప్రభు యేసు ప్రభు వారు ఆయన స్పష్టంగా మామూలుగా చెప్పిండనమాట. జయించుతున్న వాడిని నా తండ్రి సింహాసనం మీద కూర్చోట్లే వానుకొని నువ్వు అక్కడ కూర్చోబెడతాను చెప్పిండు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం బాప్టిజం తీసుకున్న తర్వాత, ఒక్కసారి దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత, మొదటిగా మనం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మనము అమ్మ మీరు వినాలి, మీరు వాక్యనాలు. ఒకసారి మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని ఎరగతలకి దేవుణ్ణి ఎరగతలకి ఏరు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వేరు అమ్మా. కనుక దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత స్టార్టింగ్లో నేను ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను అనుకుని సంతోషపడతాను, మంచిదే. కానీ ఒక సామెత ఉంది, పెళ్ళైన వారికి ఉన్న సంతోషము ఎంతో ఆనందము పెళ్ళైన తర్వాత వాళ్ళు పడే బాధలు, వాళ్ళ పడే కష్టాలు మీ అందరూ తెలుసు. పెళ్ళి కాగాలనే సంబడం కాదు, సంసారాన్ని కొనసాగించింది గొప్పతనం చెబుతారు చాలామంది పెద్దోళ్ళు కదా. పెళ్ళి చేసుకోవాలనే సంతోషపడి, పెళ్లి చేసుకునే మామూలుగా ఏదో ఆ సంతోషపడి తృప్తిపడి మామూలుగా ఉండటం కాదు. కానీ పెళ్ళైన తర్వాత ముందు సంసార జీవితాన్ని కొనసాగించాలా, ఆపు చేయాలా? వామ్మ ఈ బాధ ఆడబెడతామని, అనేది కొనసాగించాలా, తాగిపోవాలా? కొనసాగించాలి. ఎందుకని అది ఒప్పుదాలు చేసుకున్నావు కదా. భార్యతో ప్రమాణం ఏమిస్తారు పాస్టర్ గారు, ఈ అమ్మాయిని తప్ప ఎవరిని ఆశించను, ఈ అబ్బాయిని తప్ప ఎవరిని ఆశించను, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా నా జీవితకాలం నేను ఏంతోనే కాపురం చేస్తాను. నువ్వు చెప్పు అబ్బాయి అంటే, నా జీవితకాలం ఏంతోనే కాపురం చేస్తాను అబ్బాయి కూడా చెబుతాడు. అవునా కాదా? చెబుతారు, అట్లా క్రైస్తవ పిల్లలు చెబుతారు. చెప్పిన తర్వాత ఏమవుతారు, అలాగనే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే ఆ సంవత్సరం, ఆ జీవిత కుటుంబం అనేది చక్కగా ఉంది. అలాగనే ఒక పెళ్ళైన తర్వాత కొత్తలో ఎలాగైతే ఒక ప్రమాణం చేసుకొని కొనసాగదని నిర్ధారణ చేసుకొని దేవుడితో నిబంధన చేసుకొని మనం బాప్తిసం తీసుకున్నాము. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీవు మామూలుగా నువ్వు కష్టపడి పని చేసుకున్నా, అలసిపోయినా, నీవెంత శ్రమ పడినా కానీ దేవుళ్ళో మాత్రం వెనకేయకూడదు. శ్రమ వచ్చిందని చెప్పేసి దేవుడు వదిలిపెట్టకూడదు, కష్టం వచ్చిందని చెప్పేసి దేవుడు వదిలిపెట్టకూడదు. నీకు అవసరమైనప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నన్ను కాపాడయ్యా, నాకు అది నొప్పి అయ్యా, మోకాలు నొప్పి, ఇది నొప్పి అయ్యా అని చెప్పేసి అని నాకు ఆ పని చెప్పని చెప్పి తర్వాత నీకు ఇష్టమైనప్పుడు మళ్ళీ ఏదో నీ పని చూసుకునేదానంటే, సంసారం జీవితంలో మామూలుగా పెళ్ళికి ముందు ఎలా అయితే నిబంధన చేస్తే మామూలు మేరకను ఉంటాడో, దేవుడితో నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే, ప్రభువుని నమ్ముకున్నప్పుడే, ఆ రక్షణ పొందేటప్పుడు ఒక నిబంధన చేసుకున్న దేవుడి దగ్గర బిడ్డ, దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకుని ఏమని చెప్పిన దేవుడి దగ్గర, ప్రభువా నీవు తప్ప నేను ఎవరిని కూడా సేవించునయ్యా, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తానయ్యా, శ్రమ వచ్చినా బాధ వచ్చినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టనయ్యా అంటున్నాను. కానీ నిబంధన చేసుకున్న నిబంధన మనం ఎప్పుడైతే దాని మీద నిలబడగలుగుతూ ఉంటామో, ఎన్ని శ్రమలు వచ్చినా సులభంగా పెడుతున్న సాతాను అంట. ఎఫెసీ పత్రిక పౌలుడు, దుష్టుడైన అపవాది సాతాను గాడు సులభంగా చిక్కులు పెడతాడంట. ఏం చేస్తాడంట? సులభంగా చిక్కులు పెడతాడు. కానీ ఆ చిక్కులన్నింటిలో కూడా మనము తప్పించుకొని ప్రభువుని ఎదురు పెట్టుకొని ముందుకు నడవాలా. కానీ శనివారం చీకటాన్ని, ఆదివారం పెళ్ళని, ఆదివారం దినవాన్ని, లేకుంటే మామూలు ఏదో ఉండని చెప్పేసి అని వెనకబడుకుంటే నీ లైఫ్ లాంగ్ ఏమవుతావంటే నీవు ఆ పొట్టులో వెళ్ళిపోతా. కానీ గట్టి గిన్నెలు ఎంత మాత్రం ఉండలేవు నీవు. ఎందుకనంటే ఇప్పుడు భక్తి బాగానే ఉంటుంది నీకు, నీ అంతరంగానికి, నీ వ్యక్తిగతానికి నువ్వేం చేసుకున్నది నీకు క్షేమమే. నువ్వు ఎలాగ జీవించినా అది నీకు ఇష్టంగా ఉంటుంది భక్తి. నేను చేసేది గడిదనుకుంటా. కానీ గుర్తుపెట్టుకో,
తూర్పాలు పోసేటప్పుడు, అనగా తూర్పాలు పోసేటప్పుడు గట్టి ఇత్తనాలేయో తాలేయో దుమ్మేదో ఇత్తనాలు తూరు పోసేటప్పుడు అవపడదు, కానీ పొలంలో ఉన్నంత వరకు ఎంత మాత్రం కనిపించదు. ఇది వాస్తవము. చెట్టుకి గింజలంత మాత్రం కనిపించవు. కాసింది పంట బాగానే ఉంది, కానీ ఎప్పుడు అవపడుద్ది? దాని రంగు బయటలో ఎప్పుడు పడుద్ది? దాని భక్తి ఎప్పుడు బయటలో పడుద్ది? చెప్పండి, ఎప్పుడు పడుద్ది అంటండి? తూర్పాలు పోసేటప్పుడు పడుతూ ఉంటుంది. ఎందుకని? యజమాను ఓర్చుకోండి, చూద్దాం అని. రాబోయే దినాలు కూడా భయంకర శ్రమలు రాబోతున్నాయి బిడ్డ. రాబోయే దినాలు భయంకర శ్రమలు రాబోతున్నాయి. హైదరాబాద్ దగ్గర మామూలు జడవారిన ప్రాంతంలో దేవుడిని నమ్ముకొని క్రైస్తవులు మామూలుగా ఎంతగానో ప్రార్థన చేసుకుంటే ఆర్ఎస్ఎస్ హిందూ మతం వాళ్ళు వచ్చి సంఘాన్ని కొట్టి అక్కడ ఉన్న మొత్తానికి రాళ్ళు ఇస్త్రీ గంపలతో రాళ్ళు పట్టుకొని వచ్చి గంపల మీద ఇస్త్రీ కొట్టి తలకాలు పగిలి చాలా భయంకరంది. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటూ చంపేస్తామని చెప్పేసి భయంకరంగా రకరకాలు చేస్తున్నాం. అది మన తెలంగాణ కూడా వచ్చింది. అంతకుముందు ఏరా ఊరు అనుకున్నాం, ఇతర దేశం అనుకున్నాం, కానీ ఇప్పుడు మామూలుగా తెలంగాణ అంటే ఎక్కడ? హైదరాబాద్ దగ్గరే కదా. రానున్న దినాల్లో కనీసం బైబిల్ పడుకున్నా కానీ మిమ్మల్ని ఒప్పుకోరు. ఇది వాస్తవం. కారణం ఎందుకనంటే ఈ దేశంలో మామూలుగా మనందరం భారతీయులము, మన భారతదేశము, భారత భూమి మంది, మనందరం భారతీయులు కాబట్టి వాళ్ళు అంటారు కదా, ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు. మీరు రోజు వార్తలు ఏంటంటే కొంచెం చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేక, కొన్ని ప్రాంతాల్లో ప్రార్థించుకునే సమయం లేక, కొన్ని ప్రాంతాల్లో దేవునికి ఎక్కువ సమయంలో ఆశ కలిగిన వాళ్ళు లేక చాలామంది అలడిపోతున్నారు. నేను చెప్పేదంటే యేసుప్రభువారు చెబుతున్న మాట, గురి ఎద్దగా పరిగెత్తుము. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఫిలిప్పీ రాసిన పత్రికలు ఏమంటాడు? గురి ఎద్దగా పరిగెత్తుము, ఎనకొండయన్ని నీవు విడిచిపెట్టుము. గురి ఎద్దగా పరిగెత్తాలి. నీవు యేసుక్రీస్తు ప్రభువారిని మామూలుగా నమ్ముకున్న తర్వాత ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభువును మాత్రం బిడ్డ ఎంత మాత్రం కూడా నీవు వదిలిపెట్టకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కుటుంబం బట్టి ప్రభు ఒక కృపను బట్టి ఒకసారి మనము 3వ అధ్యాయం దాచేసి 17వ వచనం, నా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. సంఘాన్ని చెబుతుండే ఆయన, సహోదరులారా మీరు నన్ను పోలి. ఎవరు చెబుతున్న మాట? అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఎవరు చెబుతుండు? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి. ఎందుకని? నడుచుకున్న వారిని మీరు ఎదురు పెట్టుకొని మీరు ముందు చూడండి అనగా, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలాగుండాలంటే అతను ఆదికాండంలో 5వ అధ్యాయంలో పన్నెండవ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు ఏమిటండి? చెడిపోయి. ఆదికాండం 5:12, హానోకు 60 ఏళ్ళు బ్రతికి మెతాషేలును కనెను. హానోకు మెతాషేలు కనిన తర్వాత 360 ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏళ్ళు. హానోకు దేవుడితో నడిచెను అన్నది వాక్యం. దేవుడితో నడవాలి. హానోకు దేవుడితో నడిచిందంట. దేవుడితో నడిచిందంట అండి. ఎలా నడిచిండు ఆయన అంటే,
ఎబ్రీ పత్రికలో చూడతారన్నమాట ఆ పదాన్ని. ఎబ్రీ పత్రికలో చక్కగా మామూలుగా 11వ అధ్యాయంలో పౌలు గారు ఆనోకు గురించి ఆయన చదువుతున్నమాట. అక్కడ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం, అందరికీ ఈయన వాక్యాన్ని. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఈ శ్వాసను బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడునున్న వాక్యం. దేని బట్టి అంట? ఇక్కడ ఆది కాండంలో మనం 5 పనులు చదువుకుంటే ఆనోకు దేవుడితో నడిచిండంట. ఎవరితో నడిచినట్టు అండి? అమ్మా, దేవుడితో నడిచిండు. అంటే ఆనోకు దినాల శ్రమలు లేవు ఆయనకి, ఆనోకు దినాల కష్టాలు లేవండి, ఉండయి. ఆనోకు దినాల్లో కష్టాలు ఉండి, శ్రమలు ఉండి. కనుక అతను ఎలా ప్రారంభించిండంటే అతని విశ్వాసముతో. స్తోత్రం కలుగును గాక. ఏనండి, ఎట్లా కలిగినంట? విశ్వాసముతో ఆనోకు దేవుడితో నడిచిండంట. నీ ఆత్మీయ జీవితంలో నీకు విశ్వాసం ఉంటే నీవు కూడా ఆనోకు వాళ్ళ దేవుడికి దగ్గర అవుతా ఉంటావు. నడిచే కొద్ది ఏమవుతామంట అండి? ఇప్పుడు మార్గ మధ్యలో మనం ఒక గమ్యాన్ని చేరాలి. ఒక గమ్యానికి మనం చేరాలి అనుకున్నప్పుడు మనము వెళ్ళేటప్పుడు మామూలుగా ఏం కలుగుతామండి అంటే, బాడ తెలుసుకోకుండా, రూట్ తెలుసుకోకుండా నడుస్తామంటే ఆ రూట్లో ముళ్ళ తొక్కలో, రాళ్ళు, రప్పలో, చిరతపులిలో, పాములో, కప్పలో, తేల్లో, ఆ అరణ్యంలో గమ్యం లేకుండా ఉన్న ప్లేస్లో, అసలు అడ్రస్ లేకుండా కారు మబ్బులు చీకట్లో అరణ్య ప్రదేశంలో బాట లేకుండా మనం అడ్డంబడి నడుస్తుంటే మనకు అనేక దెబ్బలు తగిలితే తగలవా? తగులుతాయి. కనుక ఒక రూటు ఆనోకు దేవుడితో నడిచిండు. కనుక ఈ లోకంలో మనకి అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక ఇబ్బందులు, ఇటు ఒక కుటుంబం, ఒక పక్క మామూలుగా పని, ఒక పక్క సమస్యలు అని చెప్పేసి అనుకొని నువ్వు అలాగ ఆగిపోతే చివరికి నీవు పొట్టు వలె ఉంటావు, కానీ గట్టి విత్తనం వల్ల నువ్వు ఎంత మాత్రం నిలవలేవు. తూర్పాలు పోసినప్పుడు రాసులు ఎంత మాత్రంగా నువ్వు ఉండవు. కనుక నువ్వు తూర్పు పోసినప్పుడు తూర్పాల్లో నీవు ఒక విత్తనం వల్లే రాశిలో గట్టిగా ఉండాలంటే నీవు ఆజ్ఞల మార్గం నడవాలి. దేవుడు ఆజ్ఞల మార్గం నడిస్తే ఆయన ఆజ్ఞలను సులభమైన అంటాడు అన్నమాట. యాకోబు పత్రికలో ఆయన ఆజ్ఞలను భారం లేనివి, సులభమైనవి అంట. ఎవరి ఆజ్ఞలు అంట ఇవి? దేవుడు ఆజ్ఞలు అంట. దేవుడు ఒక చట్టం పెట్టిన ఆజ్ఞ పెట్టిండు ఆయన. మనం అనుకుంటామంటే ప్రభు ఆజ్ఞ అంటే యెషయా గ్రంథంలో సమస్యలు పోయిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. నేను సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, చేరగానే సాగేదా, పరమును చేరగానే సాగేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగిదా యేసుని నా జీవిత నే సాగిదా తో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 29వ వచనం. యెషయా గ్రంథం అండి 40వ అధ్యాయం అండి 29వ వచనం. సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. హల్లెలూయా. నువ్వు అనుకుంటా కదా పొద్దుగులు పొలం పోసినాడండి అనుకుంటా, కానీ దేవుని ఆజ్ఞలు చేతుని కదా నీకు బలం లేకపోతే బలం ఇచ్చేవాడు ఆయనే. ఎప్పుడు అది చదివి మెలకొనకూడదు, అది గుర్తెచ్చుకుని మెలకొనకూడదు, దాంతోపాటు కాస్త విశ్వాసం కూడా ఉండాలి నీకు. ఆమేన్. విశ్వాసంతో అది పలికితే నా దేవుడే నాకు బలము ఇస్తాడు, నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడు అని నీలో విశ్వాసం ఉండాలి నీకు. అలసిపోను నేను,
సమస్యలు పోయింది. ఎందుకంటే నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు ఆయన. ఆమేన్. మన మన నోట్లో వచ్చే విశ్వాసం ఏంది? అవిశ్వాసం మాటలు. ఏంటి? వద్దు ఊకులు ఆడండి. నీ నోట్లో ఉంచి ఏం పలుకుతూ అదే నీ జరిగింది. కొంతమంది అపకీర్తి పదాలు, ఏంది పలకరాని పదాలు, శాపాలు వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ జీవితంలో అంతే. ఆ దేవుడు పొదుగులు చేయమని చెప్పి అనుకోండి, అది నీ మాటకి నీకు వర్తిస్తుంది అంతే. ఇంకా నీకు ప్రభు చెప్పిండు, జీవమును మరణమును నీ నాలుక అవసరమే ఉంటుంది. నువ్వు ఏ మాట పలుకుతావు అదే నీ జరిగిద్ది. ప్రభు చెప్పిండు, నీ నోట్లోంచి ఏం పలుకుతావు నువ్వు అదే జరిగిద్ది. శనివారం పాపత్తేలు అనుకోండి, అంతే అయిపోతుంది నీ నోట్లో. ఆ దేవుడు చూస్తలేదా అనుకోండి, అంతే. ఒకటి మాత్రం వాస్తవం, నీ విశ్వాసమే నేను బలపరుచుద్ది. సావుకుడు వాక్యం చెప్పే మాత్రం ఆయన, కానీ విశ్వాసమే నిన్ను బలపరచుద్ది. నీ విశ్వాసంతో నువ్వు బలపడాలి. నీ విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గర ప్రతి కార్యం పొందుకోవాలి. నీ ప్రభు విశ్వాసం ఉంచి ప్రతి మేలు ప్రభువులను అనుభవించాలి. ఇక్కడ సమస్యలు పడిన వారికి బలం ఇచ్చేవాడు దేవుడా కాదా? చెప్పనండి. అట్లా దేవుడు ఇద్దరు అంటే మరి ప్రతిరోజు నువ్వు పని చేసుకున్న దేవుడు ఇచ్చనే లేదా? ఏమండి? ద్వితీయోపదేశకాండంలో చూడండి, దయచేసి 6వ అధ్యాయం 8వ వచనంలో, నువ్వు ప్రతిరోజు బేల్దారి పనికి వెళ్తానికి, ప్రతిరోజు కంటర పని చేసుకుంటానికి, ప్రతిరోజు మామూలుగా ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మరి పనులు ఒప్పుకుంటానికి, కూలోలు తెచ్చిపోవటానికి, ఆటో అబ్బాయికి ఫోన్ చేయడానికి, మాట్లాడటానికి, మంచం నుంచి లేవటానికి, అన్నం తినటానికి, నిద్రపోతానికి, ఇవన్నీ ఎవరిచ్చారంట? దేవుడిగా. అక్క ఎవరిచ్చారు మరి? చదువమ్మా ద్వితీయోపదేశకాండం దయచేసి 6వ అధ్యాయము 8వ వచనం. ఎనిమిదో ఒకసారి 8వ అధ్యాయం అండి, 8వ అధ్యాయం 19వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. 8:18. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకోమంటున్నా ఆయన. నీ దేవుని యెహోవాను జ్ఞాపకం చేసుకోమనము. ఏలనగా ఏంటంట? భాగ్యం పదం దగ్గర డబ్బులను పెట్టండి. బైబిల్లో కొన్ని పదం అర్థం కాదు. భాగ్యం అంటే డబ్బులను అర్థం పదానికి. మీరు డబ్బులు సంపాదించుకోవటానికి మీకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యనిచ్చిన వాడు యెహోవా దేవుడు, యేసు ప్రభువారు కదా. మరి దీనికి బలం ఇచ్చినోడు ఆయన సందుకు వచ్చి ఆయన మాటలు వినటానికి, ఆయన గణపతులకు, ఆయన పైనకు ఈడ దేవుడు నీకు విశ్వాసంతో నువ్వు ఉంటే. కానీ మనం ఏం చేస్తాం? దీనికి విశ్వాసించడు, కానీ దీనికి మాత్రం అత్తే నీ లాభం కోసం, నీ మేలు కోసం మాత్రం దేవుని దగ్గర విశ్వాసంతో, కానీ దేవుని పని విషయంలో నీ శాశ్వత కొలది నీకు సమయం దొరికినప్పుడు దేవుడు పని చేయటం, నీ శాశ్వత కొలది దేవుడి పనులు ముందుండే విషయంలో, సమయం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే దేవుడి పనికి ఇచ్చే విషయంలో మాత్రం ఎందుకు పోతున్నావు? ఏమండి? నీకు పాట పాడే వయసు ఉంది, గొంతు ఉంది, పనిచేసే సమర్థం ఉంది, దేవుడికి సహాయం చేసే శక్తి ఉంది, గుప్పులిప్పే ఒక మామూలుగా సమర్థం నీకు ఉంది, ప్రభు పరిచయం ఉండే సమయం ఉంది. ఇచ్చిన తలంతుని ఎందుకు పాతి పెడతావు? ఇచ్చిన వరాన్ని ఎందుకు పాతి పెడతావు? లేని వాళ్ళు అల్లాడిపోతున్నారు కదా. నీకు ఇచ్చిన సమర్థాన్ని ఎందుకు కోల్పోతున్నావు? అదేనంటేనేమో ఏంటి అంటండి, ఏదొంక అంటే ఏలొంక అంటారు అంట. ఏవంక ఏందమ్మా అంటే ఏవనకంటే ఏందయ్యా అంటే ఏలు వంక అంటే ఏంది? బాగలేదండి. జాగ్రత్త, కడవరి దినాలు రాబోతున్నాయి. నీ విశ్వాసం దేవుడు మొదటిగా ఆయన తూకం చూసినప్పుడు, తూరుబాలు పోసినప్పుడు గట్టి గింజ వల్ల ఉండదా లేక పొట్టు వల్ల పోయిందా నీవే పరీక్షించుకోవాలి. శ్రమలు వస్తాయి, కష్టం వస్తుంది. యేసుప్రభువు చెప్పాడు మత్తయి సువార్తలో, ఆయన అంతము వరకు కాపాడుకున్నవాడే విశ్వాసం ఉన్నవాడు రక్షింపడని చెప్పి యేసయ్య. హల్లెలూయా. అంతవరకు అంట. మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు కొంచెం బాగా పలకరించి బాగా సన్నిహితుంటేనేమో ఫోన్లు చేసి వందనాలండి, బాగున్నారండి, ఏం చేస్తానని అడుగుతాం. ఏదన్నా మాలో చిన్న లోపం వచ్చిన అనుకోండి, ఇక పాస్టర్ గారు లేదు, తందనాలు లేదు, ఏమి లేదు. ఇంకా మన భక్తి అలాగ ఉండదన్నమాట. ఎప్పుడు ఒకలాగా ఉండాలి, కానీ ఒక రకం ఉండకూడదు విశ్వాస జీవితం. అర్థమైందండి?
ఎప్పుడు ఒకలాగానే ఉన్న నీ జీవితం. నీ పేరేం పేరంట? నీ పేరు విశ్వాసి. విశ్వాసం చెప్పేసి అని ఈ విశ్వాసంలో మామూలుగా ఎలా ఉందంటే నేతి పెరగాలని చెప్పేసి దాంట్లో నెయ్యి లేకపోతే ఉపయోగం ఉందండి. పేరేం పేరంట? నేతి పెరగాలని పేరు ఉంది కానీ దాంట్లో నెయ్యి లేకపోతే నువ్వు సచ్చినా బతికినా యేసు ప్రభువులు ఒకలాగానే ఉండాలి, కానీ రెండు రకాలు ఉండకూడదు. హల్లెలూయా. అందుకని చెప్పేసి అని భాగ్యము సంపాదించుకున్నాను దేవునికి ఏమి ఇచ్చిందంటండి? సామర్థ్యం అంటే బలాన్ని ఇచ్చింది ఆయన. మరి ప్రభువుని ఆరాధించుటకు, ప్రభు పని చేయుటకు, ప్రభు పని ముందుకు రావటానికి, మోకాల నుంచి ప్రార్థనకు దేవుని అడిగితే ఇవ్వడానికి శక్తిని మరి ఇది ఇచ్చింది కదా. అడుగుతుంటే పనులు అంటే ఇచ్చింది కదా. ఏనా మనం సాక్ష్యం చెప్పారు, ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు అందరూ చెప్పారు కదా. మరి ఇవి ఇచ్చిన దేవుడు ఆయన పని కోసం, ఆయన పనిలో ముందు నిలబడటానికి, ఆయన పనిలో సహకరిస్తానికి, ఆయన గణపరచుటకు, ఆయన కనపడటానికి మరి ఎందుకు ఇవ్వడు అంటున్నా అంటే నీలో విశ్వాసం ఇక్కడికి వచ్చే లోపం పడుతుంది. అక్కడ నీకు కావాల్సిన మేలన్నీ వచ్చేలకి నీకు ఎంతగానో ఉంటుంది. అట్లా ఉండకూడదు. నీ విశ్వాసం ఒకలాగా ఉండాలి కానీ రెండు ప్రకాలుగా ఉండకూడదు. నీ విశ్వాసం ఎలాగనంటే విశ్వాసం ఒకటే. ఎఫెసీ పత్రిక 4:4 విశ్వాసము ఒక్కటే, వాక్యం ఒకటే, ప్రభు ఒక్కడే, అందరికీ తండ్రిని దేవుడు కూడా ఒక్కడే. ప్రియమైన దేవుడు కదా, దేవుణ్ణి వెనకేస్తాను గుర్తుపెట్టుకో. దేవుణ్ణి వెనకేయకూడదు. మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. ప్రభువుకి ఇచ్చే సమయాన్ని ప్రభుకు కూడా మనం ఇవ్వాలి. కానీ అది కూడా మనం వాడుకొని అవసరం తీర్చుకొని ఎప్పుడో మనకి సమయం ఉన్నప్పుడు, ఎప్పుడో మనకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడో రావటం అనేది అది విశ్వాస లక్షణం కాదు. అది విశ్వాసకి లక్షణం ఎంత మాత్రము కాదు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకసారి ప్రమాణం చేసి దేవుడి దగ్గర పాపం చూసేటప్పుడు ఏమని? ప్రభువా నేను ప్రతి ఆదివారం ప్రతి శనివారం నేను కనపరుస్తున్నానని చెప్పేసి. కనుక ప్రభు చూతుండు నాగటన చేయబెట్టి ఎనికి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ఏంటి నాగటి అంటే దేవుని మందిరము. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు తొలగిస్తాడు కాబట్టి నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ఆయన. ఇందా మన మూలవాక్యం ఏంది? ఎట్లనగా దేవుడు అబ్రహామును దేవుడు పరిశోధించును. దేంట్లో పరిశోధించిండు? విశ్వాసంలో పరిశోధించిందన్నమాట. అసలు ఏం చేస్తాడు చూద్దాం. అబ్రహాం గారు నీకు ఒక్కడైనా కుమారుని నాకు బలివయ్య అన్నాడు. అసలు ఈ పరీక్ష చేస్తాను, విశ్వాసం ఉందా లేదు. ఏ విశ్వాసం? దేవుడు నా కుమారుని అడుగుతున్నాడు బలి, నా దేవునికి ఇస్తే నా దేవుడు నా కుమారుని ఒకవేళ బలి అర్పించిన తర్వాత నా కుమారుడు చనిపోయినా కానీ నా దేవుడు చనిపోయిన వారిని కూడా బతికించగల శక్తి కలిగిన విశ్వాసం నాకు ఉంది అంటాడా? లేకుంటే ఒక్కగానో కొడుకుని మామూలుగా ఇస్తే వాడు చచ్చిపోతే నాకేమేది, ఇప్పటికీ లేక 100 సంవత్సరాలు అవుతుంది కదా అమ్ము అని చేతులు వెనకమారలు పెట్టుకొని దేవునికి మామూలుగా ఏమన్నా సాక్షా చెప్పి మామూలుగా ఏమని చెబుతురా అని దేవుడు అక్కడ అబ్రహాము విశ్వాసం దేవుడు ఆయన ఏం చేస్తుంటే పరీక్షించిండు. నీ కూడా నాకు పని ఉందండి, చీకటండి, కష్టం అంటే దేవుడిని పరీక్షిస్తున్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు నీ విశ్వాసాన్ని, నీ భక్తిని ఆయన పరీక్షించినప్పుడు ఆ పరీక్ష నెగ్గితే నువ్వు తూర్పాలు పోసినప్పుడు గట్టి గింజలు ఉండదాని అయిపోతావు. ఆ విశ్వాసంలో మామూలు ఫెయిల్ అయిపోతే నువ్వు తూర్పాలు పోసిన పొట్టు వాళ్ళు నువ్వు కూడా ఏమైతే ఉంటావు, లాస్ట్కి ఏమైతే ఉంటండి, గింజలు లేకుండా ఉత్త పొట్టులాగా గాలికి ఎగిరిపోతూ ఉంటాం. రాబోయే దినాల్లో భయంకర శ్రమలు వస్తాయి. నీకున్న 4 లక్షల అప్పుకే, నీకున్న 2 లక్షల అప్పుకే, నీకున్న చిన్న జ్వరానికి పగలంతా నీకోసం, నీ కడుపు కోసం, నీకోసం కష్టపడి పని చేసుకొని దేవుడి మీద వంకబెట్టి దేవుడికి రాకుండా దీనికోసం ఇంత బాధపడుతున్నవి. రాను దినాల్లో కనీసం మా వాళ్ళ బైబిల్ పట్టుకుంటాను కూడా ఊకోరు. అసలు ఇలా కూర్చున్నా కూడా ఊరుకోరు. రాను ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే మరి అలాంటి శ్రమలు ఎలా నిలబడతావు? ఇలాంటి ఇప్పుడు ఫ్రీగా నీకోసం ఉన్నప్పుడు ప్రభును సంతోషంగా ఆరించలేకపోతున్నావు. సమయం అంతా నీకోసం కేటాయించుకుంటున్నవి. ఇంకా భయంకర దినాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఉండలేని దాని అప్పుడు ఎలా ఉండగలుగుతావు? దేవుళ్ళు నువ్వు అప్పుడు నీవు నిలగలుగుతావు. కనుక ఇప్పుడే దాన్ని పునాది వేసుకోవాలి. ఎలాగా? ఆనోకు విశ్వాసముతో దేవుడితో ఏం చేసినట్టు ఆయన నడిచిండు. నీవు కూడా దేవుని ఇష్టంలోకి వచ్చేళ్ళకి విశ్వాసము గుండెన్న నింపుకోవాలి బిడ్డ. గుండెన్న నింపుకోవాలి విశ్వాసం. గుండెన్న విశ్వాసం ఏ విషయం నింపుకోవాలంటే నీకు శ్రమ వచ్చినా కానీ,
నా దేవుడే చూసుకుంటానని చేసి వదిలేసి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఒక ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకోవటం అన్నమాట. అంటే ఆనోకు దేవుడితో నడుచునంటే అర్థం ఏంటంటే ఒక మనిషి నడుస్తుంటే ఆయన వెనక మనం నడతామని కాదు కావాల్సింది. మొదటగా నీకు విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టం వచ్చినా దేవుడే తొలగిస్తారని చెప్పేసి అని ఒక విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది ఆ విశ్వాసం నుంచుకొని దేవుడితో నువ్వు నడవటం అంటే అర్థం తెలుస్తున్నా. అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఆయన అసలు దేవుడు ఎవరు అని చెప్పేసి అంటే దేవుడు ఎవరంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో చక్కని వాక్యం ఉంది. అక్కడ ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఇప్పుడు దేవుడితో నడదండి అర్థమైంది ఏమండి? అర్థమైందంటే వాక్యమైన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట అమ్మా. ఆనోకు దేవుడితో నడుచుండు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆనోకు వాళ్ళే విశ్వాసం కలిగి దేవుడితో నువ్వు కూడా నడుస్తూ ఉండాలి. నడిచినప్పుడు నీకున్న చిన్న చిన్న బాధలు, నీకున్న చిన్న చిన్న కష్టాలు అవన్నీ కూడా వెనకెళ్ళిపోతామంటే ఎప్పుడు గుండె విశ్వాసం కట్టుకొని దేవుని ఎదురు నిలబెట్టుకొని దేవుడితో నడుచుకుని వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఈ బలిపేట ఉందనుకోండి, బల్ల ఎక్కడి నుంచి వస్తాను నేను, ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి వస్తా నాకు చూడండి. ఇప్పుడు ఈ బల్లాని నేను వెనకేసి అడ్డం ఉందని చేస్తాను అనుకుంటే కుదరదు. కానీ ఇలా నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ బల్ల, ఈ బైబిల్ స్టాండు ఇవంతా కూడా వెనక్కి పోయినా ముందుకు వచ్చినాయి చెప్పండి నాకు ఒకసారి. ఏడ ముందుంటే ముందుండేగా. అలాగనే ఈ టేబుల్ లాంటి శ్రమలు, కానుబాక్స్ లాంటి సమస్యలు ఉండా కానీ నీవు దేవుడితో నడవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటే ఆనోకు దేవుడితో నడిచింది కాబట్టి అతను దేవుడి దగ్గరైపోయిండు. నీవు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఒకటి ఏంటి? అవి నన్నేం చేస్తాయి? ప్రతిదానికి ఉలుగుబడి అనుకోండి, నీకు అన్నీ భయమే. కొంతమంది చీకట్లో భయం అంట. ఏబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం ఏమో చూడండి దయచేసి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఏబు గ్రంథంలో ఏముందంట అక్కడ? ఏమండి? ఏబు గ్రంథం చదవాలి దయచేసి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా అంటాడు. నేను నిజంగా భక్తి చేస్తే నీకు ధైర్యం ఉండదా? మరి పిరికిదాని ఎందుకు అయిపోతావు? ఏమండి? దేవుడు నాకు ఇస్తానని చెప్పేసి నీకు ఒక విశ్వాసం ఉండాలి కదా, ఆయన ఇస్తానని చెప్పేసాను. పిరికి ఆత్మ, పిరికి విశ్వాసం నీళ్ళు ఎంత మాత్రం ఉంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అందుకని ఆనోకు విశ్వాసంతో దేవుడితో నడుచును. మొదటగా నీకు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఏదైనా కూలినా సరే, అది 100 రూపాయలు సరే, నా దేవుడే నాకు ఇష్టం చెప్పేసి ఉండాలి. హల్లెలూయా చెప్పిన గట్టిగా. నీ తిక్కల ఆలోచన కలిగి, నీ తిక్కన తెలివితేటలు కలిసి నీవు అనుకుంటావు కదా, గాల్లో దీపం పెడితే దేవుడు అని చెప్పేసి అనుకుంటా ఉంటావు. నా దేవుడు ఆయన సమస్తం నీ కోసం చేయగల శక్తి గల దేవుడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి మళ్ళీ వద్దామని, ఇస్సాకుని బలిమని చెప్పేసి దేవుడు అడిగిండు. అసలు అతనిలో ఉన్న విశ్వాసం ఏంటని అడిగిండు. అడిగినప్పుడు ఆయన ఏమైండు అంటే దేవుడు పెట్టిన పరీక్షలో అతను పాస్ అయ్యిండు. ఎలా పాస్ అయ్యిండు? కొడుకుని తీసుకుండు, గాడిదని తీసుకుండు, గాడిద మీద మామూలు కొడుకుని ఎక్కించి ఆయన ఎక్కించుకొని కట్ల మోపు కత్తి ఒకటి దీటికి మామూలు దీటి తీసుకొని మోరియా పర్వత కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత కట్లన్నీ పేర్చిండు. తన కొడుకు ఇస్సాకు కాలుచులన్నీ కట్టేసాడు. తర్వాత బలిపేం పెట్టాడు. ప్రభు అంటాడు, అబ్రహామా నీ విశ్వాసం చాలా గొప్పది కనుక నీ కొడుకును బలియొద్దు, నీ కొడుకు బదులుగా అదుగదుగో ఆ పొదవ పడుతుంది, ఆ పొదలో ఒక గొర్రె పిల్ల ఉన్నది అంటే ఇస్సాక్కి బలి ఇవ్వటానికి ముందుగానే దేవుడు అబ్రహాం బలిత్తానికి తన కొడుకు ఇస్సాకు బదులుగా దేవుడు గొర్రెపిల్లను ముందుగానే సిద్ధపరిచిండు ఆయన అక్కడ. అంటే దేవుడు
నీ పట్ల కానీ గరపలు ఇవ్వాలన్నా, ఇల్లు కట్టాలన్నా, అప్పులు తీర్చాలన్నా ఆయన ప్లాన్ ముందుగానే ఉంది నీ పట్లాగా. ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పన నీ పట్ల ఉండి దాన్ని గుర్తించి నువ్వు ఎదిగితే పొందుకుంటావు. కానీ దాన్ని గుర్తించి కూడా గుడ్డిదాని కావాలా, గుడ్డోడ ఉంటే పొందుకోలేవు. దాన్ని గుర్తించకుండా గుడ్డోడ వల్ల తిరిగితే దానికి నీవే నష్టపోతావు. అబ్రహాము గుర్తించిండు, దేవుడంట నా దేవుడు ఆయన పునాది అంటే నా దేవుడు అంటే మరణంలో ఉంచి బతికించిన శక్తిల దేవుడు, మృతుల్లో ఉంచి లేపగలిగిన దేవుడు అని చెప్పేసి అని రోమరాసిన పత్రికలో పౌలు గారు అబ్రహాం గురించి చెబుతున్నారు చక్కగా 8వ అధ్యాయంలో. ఏమంటారు అక్కడ? మృతుల్లో ఉంచి కూడా సైతము ఎప్పుడంట అబ్రహాం తన కొడుకుకి బలి ఇచ్చానికి వెళ్ళినప్పుడు చూడండి, దాచేసి 8వ అధ్యాయం 37వ వచనం. రోమరాసిన పత్రిక తన సొంత కుమారుని చదవమ్మా వెనుతీయక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము శారమ్మ జీవితంలో మామూలుగా మృతులు సైతము అంట. ఎవరంటండి? మృతులు సైతమును లేపగలిగిన దేవుడు అని చెప్పేసి వాళ్ళకి మంచి విశ్వాసం ఉందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని వాగ్దానం అండి వాళ్ళు చెప్పిన మాటలు. ఏమండి మనకుంటుందా? మృతులు సైతం ఎవరంట? మృతులు ఒకవేళ చనిపోయినా కానీ నా కొడుకుని బలిచ్చిన కానీ నా దేవుడు మళ్ళీ తిరిగి నాకు మరలాగా ఇయ్యగలిగిన శక్తిమంతుడాయనా. మనకుంటుంది ఆ విశ్వాసం. ఏమండి నీ విశ్వాసం ఎలాగుండదు తెలిసిన? కొండలను పెళ్ళగించి విశ్వాసం కలిగి ఉండాలి నీవు. నీ విశ్వాసము కొండలను కూడా సైతం పిండేసి విశ్వాసం ఉండాలి. అంటే అర్థమైంది, అంత స్థిరమైన గట్టి విశ్వాసం నీ కలిగి ఉండాలి దేవుడి మీద. ఇక్కడ అదే ఎందుకని అబ్రహాము కొడుకు ఇస్సాకుకి బలిస్తానికి ఇస్సాకు బదులుగా దేవుడు ముందుగానే అబ్రహాముకి గొర్రెపిల్ల ముందుగానే పొదలో ఎవరు ఆలోచన అది అమ్మా? అంటే నిజంగా అడిగినంటవా అబ్రహాముని కొడుకుని తీసుకుంటాడా? దేవుడు బలిని కోరేవాడు అంత మాత్రం కూడా కాదు, గుర్తుపెట్టుక. ఆయన హృదయాన్ని కోరేవాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. మన దేవుడు బలు కోరేవాడు దేవుడు కాదు, ఆయన హృదయాలను కోరేవాడు. స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? అతని బుద్ధి ఎలాగుంటుంది, అతని విశ్వాసం ఎలా ఉందని చెప్పేసి అని స్టార్టింగ్లో నుంచి ఇట్లుండగా అబ్రహాముని దేవుడు పరిశోధించును. ఎక్కడ పరిశోధించును? విశ్వాసంలో దేవుడు నిన్ను పరిశోధిస్తాడు, పరీక్ష పెడతాడు. దాన్ని నెగ్గుకున్నప్పుడే పాస్ అవుతావు. దాన్ని నెగ్గుకొని ఉంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు అన్నమాట. నువ్వు పాస్ కావాలి. ఏట్లా పాస్ కావాలయ్యారు అంటావా? ఒక అతడు ప్రార్థనకు వస్తావు అనుకుంటావు చక్కగా, అక్షమాత్కు అప్పుడే ఏమైతే తెలుసు నీకు, ఏదో ఒకట పని పడద్దు అంతే. అది అర్జెంటు. నువ్వు లేకపోతే అసలు పని జరగదు. ఇంక నువ్వు ఉంటే జరిగిద్ది అంట్లో పడుతుంది. అలాంటప్పుడు కూడా ఏం తెలుస్తున్నా, పక్కన పడేసి ముందుకు వచ్చినప్పుడు నువ్వు జయించినవాడవుతావు, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నవాడవుతావు. అబ్రహాముకి పరీక్ష వచ్చింది ఏంటి? కొడుకుని బలివ్వటం. సామానం బలివ్వటం అంటే గొర్రెలుండి, అతనికి ఎద్దులుండి, గాడిదలుండి, పనులు ఉన్నారు. ఎవరు అడట్లా దేవుడు చూడు. మరి అంత పరీక్ష ఏబు దగ్గరకు వస్తే ఏబు దగ్గర చూడు ఏమండి, మొత్తం నాశనం అయిపోయాయి. గొర్రెలు, మేకలు, ఎద్దులు అన్నీ అయిపోయాయి. అయినా కానీ దేవుడు స్తుతించడం వదిలిపెట్టిండా? దేవుడే ఇచ్చిండు. దేవుడికి మనం అనుకుంటాం యేసుప్రభువుని నమ్మకండి ఫస్ట్లో మా బాగుందయ్యా, ఇప్పుడు రాను తింటాను బియ్యం కూడా లేవు, రాను డబ్బులు కూడా లేవు, ఆ దేవుడు ఏ దేవుడు చేస్తాడు వదిలిపెట్టి విగ్రహానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు? మన సంఘం చాలామంది ఉన్నారు. వాళ్ళ విశ్వాసంలో పాసుగాలు ఫెయిల్ అయిపోయిండ్రు. వాళ్ళు రేపు ఉంటుంది, తీర్పులో ఉంటుంది. వాళ్ళకి తూర్పు అనుభవిస్తప్పుడు ఉంటుంది. ఎవడిది? పొట్టే. ఎవడిదంట వాళ్ళకి? పొట్టు. ప్రియమైన అసలు దేవుడిని వదిలిపెట్టకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, బాధలు సమస్యలన్నీ దేవుడు
మార్గం చూపిస్తే తప్పెత్తను నిలబడితే. హల్లెలూయా. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నీ సమూహములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెలకువతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట నాయమా, నన్ను పరిశుద్ధ పరుచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట నాయమా, నన్ను పరిశుద్ధ పరుచుటే. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. అగ్నిలాంటి శ్రమలు వచ్చినా కానీ, అగ్నిలాంటి పరీక్ష వచ్చినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్న ఒక సెడ్రెక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళని విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. కానీ పిరికితనంగా పిరికాత్మతనంగా ఉంటే చివరికి నీవు అన్నిట్లో నష్టపోతావు. దేవుడు పెట్టిన విశ్వాసంలో ఫెయిల్ అయిపోతావు. ఆ విశ్వాసం ఫెయిల్ కావట కారణం వల్ల రేపు మా తీర్పు నిలబడతా ఉంటావు. ఆ తీర్పులో ఉంచి నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తి ధన్యుడు, ధన్యురాలు. ఈ శ్రమలు వచ్చినాయి అని, ఈ కష్టం వచ్చిందని, ఈ పనుందని చెప్పేసి అని ప్రభువుని స్తుతించకుండా ఉండకూడదు. ఒక ఏబు వలె నువ్వు కూడా అన్ని పోయినా కానీ అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకున్నవాడు దేవుడే, అందుకు దేవునికి స్తోత్రం కలుగని చెప్పేసి ఏబు చెప్పిండు. అలాంటి విశ్వాసం నీకుండా ఏదో అద్భుతం జరిగినప్పుడే ప్రభువు నమ్ముతున్నావు, ఏదో మేలు జరిగినప్పుడు నమ్ముతున్నావు, తర్వాత నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? ఓ విశ్వాసి, నీ విశ్వాసము ఎక్కడని ప్రభు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతావు? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా కానీ ఉదయం లేచి ప్రార్థించుకునే విషయంలో, సాయంకాలం ప్రార్థించే విషయంలో, దేవుని పని సహకరించే విషయంలో, దేవునికి ముందు ఉండే విషయంలో, ప్రతి శనివారం దేవుడి యొక్క సన్నిధిలో అవపడి ప్రభుని గణపరిచే విషయంలో, దేవుడిని ఆరాధించడంలో, సువార్త పరిచయంలో, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు అవసరమైనప్పుడే ముందుకు వచ్చే విషయంలో నువ్వు నెగ్గుందనమైతే పరీక్షల పాలవుతావు. దేవుడు నీకు తగిన బహుమానం, నీ పరిచర్కి నీకు చేసిన మేలు నిమిత్తం దేవుడి పనులను పాలుబాగులు పొందినందుకు, సహకరించినందుకు, సహాయం చేసినందుకు, ఆయన ముందున్నందుకు, ఆయన పెట్టిన విశ్వాస పరీక్షలు పాస్ అయినందుకు దేవుడు నీకు పరలోక రాజ్యంలో ఉన్నతమైన బహుమానం దాచిపెట్టిండు. ఆయన ఉన్నతమైన బహుమానం అంటే ఏ బహుమానం అంట? ఉన్నతమైన బహుమానం. పౌలు చెబుతుంది కదా, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగు తదుముట్టించుకుని, నా కోసము జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. మనకి శ్రమలో అపోస్తులైతే ఎంత శ్రమ పడిందో తెలుసునా? చాలా. పేతురు గారిని అయితే తలకాయ కింద పెట్టి కాలు పైపెట్టి ఇంటి రూపం సిలివేసిండ్రు ఆయన. పేతురు గారిని ఎంత దండతో ఓర్చుకుండు ఆయన. పౌలు గారిని అయితే మామూలుగా ప్రియమైన శిరస్సు తలకాయ ఇట్లా నరికిండ్రు పౌలు గారిని, ప్రభువుని నమ్ముకున్న అందుకే. యోహాను అయితే మామూలుగా మండుతున్న ఒక పెద్ద కళాయి
నూనె పోసి ఆ కళాయిలో ముంచి లేపిండు. యాకోబునైతే మామూలుగా చేతులకి నేలకి మామూలుగా మేకులతో కొట్టిన, నేలకి మేకులతో కొట్టి చంపారు. అపోస్తలు కలిగిన శ్రమలు మనకి ఏ శ్రమలు ఏవండి? దేవుని నమ్ముకున్నప్పుడు చిన్న చిన్న శ్రమలు వచ్చిందని చెప్పేసి శనివారం వదిలేసినవా, నువ్వు క్రైస్తవురాలువే కాదు, నువ్వు నిజమైన క్రిస్టియన్సే కాదు, నిజమైన దేవుడు భక్తుడే కాదు, డూప్లికేట్ భక్తి. ఏ భక్తి అంటే ఏదో అవసరం కోసం, నామకార్థం కోసం, నీ అవసరం కోసం వస్తుంది, కానీ నిజంగా దేవుడి కోసం నిలబడే విశ్వాసులు వాళ్ళు ప్రత్యేకుంటున్న మాట కనిపించరు. బైబిల్ గ్రంథంలో దేవుడి కోసం నిలబడిన వారు అనేక మంది ఉండరు అనమాట. వాళ్ళ మొత్తాన్ని పరిశీలించుకుంటే వాళ్ళలో మనము గోటికి గోడు పనికిరామంట. ఏమండి? బైబిల్ చదువుతుంటే మీకు అర్థమవుతూ ఉండదు. కారణం ఏంటి? అలనాడు వాళ్ళు ప్రభు కోసం శ్రమ పడకుండా, కష్టపడకుండా ఉంటే ఈరోజు అనేక మంది సువార్త అందేదా? కాదు. ఇంకా మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప వల్లనే. గుర్తుపెట్టగల ఎవరు కృప పట్టండి? దేవుని కృపే. నా ప్రియమైన దేవుడు రా, మరణము ప్రతి వానికి వస్తుంది, గుర్తుపెట్టుకో. కానీ మరణిస్తానికి ముందు నీవు దేవునిలో నువ్వు ఉండవా? దేవునిలాగా లోకంలో బతికినవా? దేవుని నమ్ముకున్న తర్వాత నీవు మామూలుగా దేవునికి ఇష్టంగా జీవించినవా? దేవుడి దగ్గర బహుమానం పొందుకున్నవా? బహుమానం పొందుకున్న ఇష్టానుసారం నువ్వు జీవించినవా? అది తెలుసుకొని చనిపోయినతో ఎంతో గొప్పతనం. ఎందుకు తెలుసిన? అక్కడ పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర మనకు బహుమానం దాచిపెట్టి ఉంచింది యేసయ్య. మహిమ కిరీటము, జీవ కిరీటము, వాడవారిని కిరీటం ఉందంట. దేవుడు చెబుతున్నమాట అక్కడ మనకు అన్ని కూడా. ఇదంతా అశాశ్వతమైనది. ఇక్కడ ఎవరు శాశ్వతం ఉండరు. ఈ లోకంలో ఉండగలుగుతారు? ఎవరైనా రాసిస్తారా? ఇక్కడ ఉంటామని ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. దేవుడు చెప్పిండు, మన పరదేశులము, మన లోకం, మన దేశం ఇది కాదు. అందుకని భక్తులు పాటలు పాడతారు, పరదేశులము ప్రియులారా మన పొరమిది కాదిప్పుడు. ఏమండి? మన దేశం ఎక్కడ? ఆత్మానుసారం మీకు బోధిస్తున్న వాక్యాన్ని మీకు ఎంతమంది అర్థమవుతుందో? మన పరదేశం అంటే పరాయి దేశం. ఈ ఊరు నుంచి వలసకి కొన్ని దినాలు పనికి వెళ్తాం. చూసినవా? ఏ ఊరు అబ్బాయి ఎక్కడికి వచ్చారు పనికి అంటారు? చూసినవా? మాది ఈ ఊరు కాదు, పిడాలని చూస్తాం కదా, అట్లా అనమాట. పరలోక రాజ్యం నుంచి ఈ భూమి మీదకి మనం తల్లి గర్భం ఈ లోకానికి వచ్చిన బిడ్డ. మళ్ళీ తిరిగి ఏం చేయాలంట? మళ్ళీ మనం అక్కడికే వెళ్ళాల్సిన వారే. అక్కడికి వెళ్ళబోయే లోపల ఎక్కడ ఉన్నప్పుడే అక్కడ నువ్వు బహుమానం సంపాదించుకోవాలి. ఎక్కడ ఉన్నప్పుడే నువ్వు అక్కడ మార్కులు వేయించుకోవాలి గ్రంథంలో. అదే వాస్తవం. ఎంత చదివినా, ఎంత జాబ్ చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, పిల్లలకన్నా, సంసారం చేసినా, పేరు సంపాదించుకున్నా, పరుడు సంపాదించుకున్నా, అవన్నీ కూడా ఈ పట్టగొడు కోసమే. అవన్నీ ఈ లోకల కోసమే. అసలైనది, స్థిరమైనది, శాశ్వతమైనది, మహిమగల రాజ్యం ఒకటి ఉంది. శాశ్వతమైన రాజ్యం, అదే పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో సంపాదించుకున్నాడు ధన్యుడు. ఇక్కడ ఎన్ని సంపాదించుకుని అక్కడ సంపాదించుకోకపోతే ఉపయోగం ఏంది? ఇక్కడ వరకు అది వర్తిస్తుంది. కానీ కనుక ఎక్కడ ఎలాగైతే నువ్వు సంపాదించుకుంటూ కష్టపడుతున్నావు, ఆ రాజ్యం కోసం కూడా సంపాదించుకుంటున్నావు. నువ్వు ధన్యుడు, ధన్యురాలు, యుగ యుగాలు దేవుడితో అక్కడ ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమలకి ఎట్లా అంటున్నావే? భర్త విషయంలో, బిడ్డల విషయంలో, రేపు మరి ఇక్కడ నువ్వు మామూలు దేవుళ్ళు పాస్ కాకపోతే అక్కడ అగ్ని ఆరదు. ఏమైందంట? పురుగు ఆడ ఇంకా ఎక్కువ ఉందంట. ఎవరు చెప్పారయ్యా మీకు అట్లా? చదవని లోకాసువార్త 16వ అధ్యాయంలో మళ్ళీ 11 ధనవంతుడు ఇవ్వబడుతున్నమాట. ఎవరు ఇవ్వబడుతున్నారంట? తండ్రి అయిన అబ్రహామా. ఇక్కడ ఎంతగానో ఆదరణ పడుతున్నాడు అనడాలి లేదు అక్కడ అమ్మా, అనడాలి. అయితే ఏమంటాడు? అయ్యా బాగా ఏసీ ఉందయ్యా అబ్రహాం అన్నడా? ఏమమ్మా ఏమన్నాయన? తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ ఎంతగానో యాతన పడుతున్నాను అయ్యా. మనుషుల తర్వాత నీకు నాకు ఎవరికి వస్తాయి అమ్మ బాధలు. అవన్నీ తట్టుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. అవింటి నిలబెట్టిన వాడు నిజమైన క్రైస్తవురాలు. అవునా కాదా? కనుక అబ్రహాముతో ఏమంటుంటే లాజరు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా వాక్యం చదివి ఒక్కసారి చూడాచేసి దేవుని గ్రంథం లేక ఏమో తెలిసిన తండ్రి అయిన అబ్రహామా అనడం లేదా ఆ మాట? 19 మూల 16 లోకాసువార్తలో తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి ఆ ఆ ఆ ఆ ఆ
ఎక్కడంటండి? నేను ఈ అగ్ని జ్వాలలలో ఏమవుతుందంట? భూమి మీద ఉన్నప్పుడేమో మామూలుగా సుఖపడి ఉన్నాం ఏమండి. ఇప్పుడు ఏం చేస్తానంట ఆయన? అమ్మా ఎప్పుడేం చేస్తానంట అమ్మ చెప్పాలి మీరు. వేతన పడుతుంట. అంటే ఎక్కడ శ్రమ అనుకుంటే మరి అక్కడ పాస్ కాకుండా దేవుడి దగ్గర అక్కడ మేలు పొందుకోకుండా అక్కడ పరలోకంలో టికెట్ సంపాదించుకోకుండా ఎక్కడ మనం ఉంటే అక్కడ తప్పించుకుంటాం మనం దేవుడి దగ్గర. అమ్మా గుర్తుపెట్టుకోండి. కనుక ఆజ్ఞల మార్గం నడిచినప్పుడు ఏమిటంటే రోడ్డును బాగపోతుంటే మామూలుగా తార్ రోడ్డును పోతుంటే బండి పోద్దు, కానీ తార్ రోడ్డును పోకుండా మామూలుగా బీడులో పడిపోయి అడ్డం పడిపోతే ఏమైద్ది? అక్కడ ముళ్ళ తొక్కలు, రాళ్ళు, రప్పలు, అన్ని సెత్తపుళ్ళు అడిగిన పోతే వస్తుండే. అలాగని ఆజ్ఞను వదిలిపెట్టి దేవుడు మార్గం వదిలిపెట్టి ఇంకొక మార్గం పెడదామని ఇష్టంగా అనుకోండి, మరి నీకు అన్నీ కూడా ఏమైతే అంటే అడ్డమార్గం వెళ్ళిపోతే, ఎలాగైతే బీళ్ళు వెళ్ళిపోతే రాళ్ళు, రప్పలు, ముళ్ళు తొక్కలు మామూలుగా బాటలాక వెళ్ళిపోతే ఎలాగైతే అవన్నీ ఎదురైతాయో, దేవుడు ఆజ్ఞ మనం తెలుసుకోకుండా ఒకవేళ తెలుసుకునే నడుచుకోకపోకుంటే నీకు అలాగనే శ్రమలు కూడా ప్రాప్తిస్తాయి. దేవుడు ఒక మార్గం ఇచ్చింది. ఏమంటుండో? నేనే మార్గం అంటే ఏమంటుంది? చదవండి, ఇక్కడ ఏముంది? అక్కడ ఏమంటే ఎక్కడ దేవుంది? నేనే మార్గం అంటే ఎక్కడ మార్గం? పరలోక రాజ్యానికి మార్గం అన్నమాట. ఆయన ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ఆజ్ఞల మార్గం ఇచ్చిండనమాట. అందుకని భక్తుడు పాట రాసిండు, యేసయ్య నీ కృప తలంచగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, యేసయ్య నీ కృప తలంచగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. ఆమేన్. కనిపించున్నా ఆయన కృపలో నువ్వు ఉంటే దేవుడు నీకు ఒక మార్గం చూడతాడు, రూట్ చూపదు. అవి ఎలా తప్పించుకోవాలో, అస్త్రం ఎలా పోగొట్టుకోవాలో, ఎలాగ దేవుడితో నువ్వు ఉండాలో, ఎలా మిసులుకోవాలో ఆయన కృపలో ఉంటే దేవుడే నీకు ఆజ్ఞల మార్గం చూపెడతాడు. ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు నడుచుకుంటే సులభంగా ముందుకు వెళ్ళిపోతావు. ఆత్మీయ జీవితము సులభంగా వెళ్ళిపోతూ ఉంటావు. రూట్లో కరెక్ట్ నిలబడి స్టార్ట్ చేస్తే బండి రోడ్డు మీద సరిగా వెళ్ళిపోతాం అన్నది. ఆజ్ఞల మార్గం వదిలిపెట్టి బీళ్ళలో పడుకోండి, నీకు అన్ని దెబ్బలు. అదేనంటే ఏంటమ్మంటే చాలా బాధలు ఉన్నాయండి, ఎలా కష్టాలు ఉన్నాయి. ఆజ్ఞల మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు సులభంగా సాతాను చిక్కులు పెట్టినా, సాతానంత శ్రమ పెట్టినా, ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ నెట్టుకొని ముందుకెళ్ళి క్రీస్తుకు దగ్గర అవుతూ ఉంటారు. వాళ్ళు దేవుడు దగ్గర అవుతూ ఉంటారు. ఆజ్ఞల మార్గాన్ని వదిలిపెట్టి నీ ఇష్టానుసార మార్గం పడుకోండి, నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎదురాలు తగులుతావు అంటే నువ్వు పడిపోతూ ఉంటావు. నేను నేపేవాళ్ళు దేవుడు తప్ప ఎవరు కూడా లేదు. ఒక్కసారి పరీక్షించుకో. నీ విశ్వాసమును, నీ భక్తిని పరీక్షించుకొని నిలబడినప్పుడు నువ్వు గట్టితనాల వల్ల ఉంటావు. కానీ లేకుంటే మాలో నేను చేసేది కరెక్ట్ అని చెప్పేసి అని దేవుని ఆజ్ఞ వదిలిపెట్టి నీ సొంత భక్తి, నీ సొంత శక్తి, సొంత నీతిని ఆధారం చేసుకుంటే ఒక రోజు తూర్పు అలబోసినట్లు తూర్పు అలబోతుంది. కడవరి దినాల్లో, దేవుడు దినాలలో, రాబోయే రాకడ దినాల్లో అప్పుడు నువ్వు పొట్టువాలో ఉంటావు. నువ్వు పొట్టువాలో ఉంటావు, దేవుడికి ఇష్టం కాదు. కానీ నువ్వు పొట్టువాలో ఉండటానికి దేవుడు నీ కోసం రక్తం కాచలేదు. నువ్వు పొట్టువాలో ఉండటానికి ఆయన నిన్ను కొనుక్కోలేదు. నేను పొట్టువాలో ఉండటానికి కాదు, కానీ నీవు గట్టి కిందలు ఉండి ఆయన రాజ్యంలో నువ్వు కూడా యుగ యుగాలు దేవుడితో ఉండలాంటి దేవుడు నీ కోసం ఆయన ఈ లోకాన్ని దిగొచ్చింది ఆయన. హల్లెలూయా. ఒకసారి పైకి లేసి దేవానికి వందనాలు తండ్రి. ఈ శ్వాసను పరీక్షించుకున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయినైనా అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు నిలబడతానని చెప్పిన ప్రభువనైనా అయ్యా మేము ఈ శ్వాసను నిలకడగా ఉంటాం మాకు నేర్పించండి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను వదిలిపెట్టకుండా అయ్యా నువ్వు పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు వాటిని నిలబడతాం మాకు నేర్పించిన ఆయన. ఒక్కసారి మేము గట్టితనాలు ఉండాలి. కానీ ప్రభువా నాయన అది వచ్చింది చెప్పేసి వెనకేసుకుని ఉండకూడదు ప్రభాని. ఒక్కసారి పైకి అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా. ఈ శ్వాసములోనైనా పరీక్షించినప్పుడు నా తండ్రి ఆనోకువలే వాక్యం అనే నా తండ్రి నీతో నడవాలి నాయనా. ఆనోకు నీతో నడతామంటే వాక్యముతో నడవటం అని అర్థం పదానికే. ఆనోకు దేవుడితో నడుచునంటే దేవుడే వాక్యము. ఈరోజు మనకి దేవుడే వాక్యం. ఈ వాక్యమైన దేవుడు మనకి ఆనోకు దేవుడితో నడిచిండు. మనం ఈ రోజున వాక్యమైన దేవుడితో నడవాలి. అనగా వాక్యానుసారం నడుచుకుంటమే దేవుడితో నడుచుట లెక్క అన్నమాట. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర అయిపోతా ఉంటావు అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల మా దైవానికి వందనాలు, కృపగల మా దేవానికి స్తోత్రాలు తండ్రి. నీతో నడిచనమ మాకు నేర్పించండి, నీతో నిలిచనమ నేర్పించండి. అగ్ని లాంటి శ్రమలు వచ్చినా మేము వదిలిపెట్టకుండా నిన్ను మాత్రం ప్రభా నా గుట్టమే చేయి పెట్టి ఎనిమిది చూసేవాడు నాకు పాత్రుడు కాదన్నావు ప్రభా నాయన. దేవా నీవు లేకుండా మేము జీవించలేం ప్రభా నాయన. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఎన్ని శ్రమ వదిలిపెట్టడం ప్రభువా.
రాబోయే దినాల్లో భయంకర దినాలు వస్తాయి. మాకంటే ముందుగా నా తండ్రి అపోస్తులు చాలా హింస పొందినారు. ఈ శ్రమలు మమ్మల్ని ఏ పార్టీ నా తండ్రి, ఈ శ్రమలు మమ్మల్ని ఏం చేస్తాయి నాయన, ఈ శ్రమలు మమ్మల్ని ఏం చేయలేవు ప్రభు నాయన. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల నుడా స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా యేసయ్యా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా గ్లోరీ, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా యేసయ్యా. యేసయ్యా నీ కృప తలంచగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా గ్లోరీ తలంచ సభలోడు ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగల యేసయ్యా. నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగల. నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా యేసయ్యా. హల్లెలూయా. పైగా యేసయ్యా అనుకువలి నడుస్తానయ్యా. విశ్వాసము కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినానైనా ముందుకు మాత్రమే సాగిపోయి అనుభవం నేర్పించండి దేవానైనా. నేను ఆగిపోను నా తండ్రి, సాగిపోతాను. ఆత్మీయ జీవితములో ఆత్మీయ యాత్రలోనైనా నా సిలువను ఎత్తుకొని గమ్యం చేరేంతవరకు సాగాలి. ఈ శ్రమలను ఏం చేయలేవు ప్రభువా, ఈ శోధనను ఏం చేయలేవు నాయన. విశ్వాసమైన కర్త అయిన యేసు వైపు చూస్తూ నేను నడుస్తాను ప్రభువా, నేను నడుస్తాను నా తండ్రి. విశ్వాస కర్త అయిన యేసు ప్రభువా నీ వైపు మాత్రమే చూస్తున్నా ఆయన. నేను నడుస్తాను. సులభంగా చిక్కులు పెడుతున్న శ్రమలను నన్ను ఏం చేయలేవు ప్రభువా. అవి చూస్తే ఎరగబడతాను, అవి చూస్తే నేను నిలవలేను, అవి చూస్తే పరీక్షలో పాస్ కాలేను, అవి చూస్తే ఉన్నతమైన బహుమానం పొందుకోలేను నా తల్లి. అవన్నీ వదిలేసి నిన్ను మాత్రమే తలబోసుకొని నిన్ను మాత్రమే నా ఎదురు నిలబెట్టుకొని ఆనోకు వాళ్ళు నడుస్తానయ్యా, ఆనోకు వాళ్ళు నడుస్తాను నీతో నా తండ్రి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి.
ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పంట పొలం అనే సంఘంలో ఒక విత్తనంగా నన్ను నాటినావు నాయన. అది మనిషిన తర్వాత అది ఫలించాలి. అది ఫలించిన తర్వాత కోతకొచ్చే కాలం వస్తుంది. ఆ కోతకొచ్చే కాలం వచ్చినప్పుడు యజమాని ప్రభువా తూర్పాలు పోసినప్పుడు నా తండ్రి నేను గట్టి గింజ వలె వండి నా తండ్రి రాసిన సంఘంలో ఉండాలి ప్రభువా నాయన. పొట్టు వలె ఇత్తనం లేని ప్రభుత్వాన్ని తాలి గింజల వలె నేను ఉండకూడదు నా తండ్రి. ఆ గింజలు అనగా నా తండ్రి ఆత్మలని అర్థం ప్రభువా. ఆ రాశి సంఘము నా తండ్రి, ఆ పరమ దేవుని సంఘము నా తండ్రి, యజమానుడు నువ్వు నా తండ్రి నాయన. దేవా ఈ కడవరి దినములో నా తండ్రి నేను మంచి గోధుమ వలె ఫలించినట్లుగా నన్ను ఆశీర్వదించు నాయన. నేను మంచి గోధుమ గింజ వలెనైనా గట్టిగా నీ నిలబడాలి ప్రభా. నీలో ఫలించాలి, నీలో నిలబడాలి ప్రభా నాయన. ఆనోకు వలె ప్రభా నాయన ఈ శ్వాసముతో ముందుకు నడిసే కృప నాకు దయచే ప్రభా. ఎవరిలాంటి శ్రమలు వచ్చినాం, ఎవరి సముద్రం అంటే పాయలాంటి ప్రభా శోధన వచ్చినాం, నేను వెనకడికి వేయక నా తండ్రి ముందుకు కొనసాగబాగ దయచేయండి. ఇశ్రాయేలుని పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించిన ప్రభువా ఈ దినాలలో నన్ను కూడా నడిపించు నా తండ్రి. నా చేయబడిగా నడిపించని ప్రార్థన చే దేవుణ్ణి. నన్ను కూడా నడిపించయ్యా. నా చేయబడిగా ముందుకు నడిపించు నా తండ్రి నాయన. నా అడుగులు తడబడకొని చేయ ప్రభువా నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమగల మా దేవాని స్తోత్రాలు. సంఘాన్ని బలపరచండి. కడవరి దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రయాణం సాగేటప్పుడు వారికి వెరసొందన అడ్డు వచ్చింది. శత్రులు వెనక తరుగుతున్నారు, అయినా వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళకి తోడుగు నువ్వు ఉన్నావయ్యా. వాళ్ళకి తోడుగు నువ్వు ఉండి మార్గం సరళం చేసిన ప్రభువా దాటి వెళ్ళిపోయినారు. మరొక గమ్యం వెళ్ళే సమయంలో యువత నది వచ్చింది, దాన్ని ప్రభు దాటేస్తానికి శక్తినిచ్చినావు. మరొక ముందుకెళ్తే నాయన ఎరుకో గోళ్ళు వచ్చినాయి, అవి దాటేచ్చినావు. అలాగనే ఆత్మీయ జీవితంలో ముందుకు నడిచే కొందుకి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, యువత లాంటి సమస్యలు, ఎరుకో గోళ్ళ లాంటి సమస్యలు అడ్డుగా ఉన్నా కానీ ఇశ్రాయేలు వలె మా పితరుల వలె మేము కూడా తండ్రి గురి కలిగి విశ్వాసముతో ఆనోకు నడిచినట్లుగా మేము కూడా ఆనోకు నడిస్తేనే గమ్యం జరగడుతాం ప్రభు నాయన. అలాంటి అనుభవం మాకు నేర్పించింది, దానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ శ్రమలో మమ్మల్ని ఏం చేయలు నా తండ్రి, హితమైన వాక్యము నా తండ్రి హృదయంలో భద్రపరచు నా తండ్రి. దేవా మరొక సిరపచ్చి ఎన్ని శ్రమ వచ్చినా బాధ వచ్చిన తండ్రి ప్రార్థన మానకూడదు, వాక్యం చదవటం మానకూడదు, మందిరం మానకూడదు నా తండ్రి. దేవా మాకు మంచి ఆరోగ్యం చెందిన స్తోత్రం స్తోత్రం. ఇక్కడ నుంచి నేను అన్ని విధాల ప్రభాన్ని అయినా దీన్ని గణపరిచే భాగ్యం దయచి నా తండ్రి కృపచి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దాసుని ప్రేరేపించిన వర్తమానాన్ని అందించిన బిడ్డకు నా తండ్రి నువ్వేమి నాకు తెలియపరిచినావో, ఏం చెప్పమన్నావో, ఏం ప్రేరేపించినావో నాయన నేను బిడ్డలకు ఇత్తి ఉండగా నాయన సంఘానికి కావాల్సిన వర్తమానం అవసరమటి ఇత్తుండగా ఆ వాక్యం ప్రతి హృదయం స్థిరపరిచి ఫలించును గాక నా తండ్రి. నీ కృప తోడుగా ఉంచును. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నా.